అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అయితే లెప్రసీ గురించి అంటే కుష్టి వ్యాధి, మహాకుష్టం అంటారు. గజ్జి, తామర, దుర్ద, సోరియాసిస్ చాలా చక్కగా పనిచేస్తుంది. అతి పురాతనమైన వైద్యం ఇది. ఈ గ్రంథాలలో ఉన్నదే నేను చెప్తున్నా. అతి పురాతనమైన గ్రంథం. ఇప్పుడు దొరకదో తెలియదు. దీన్ని కాపాడుకుంటా వస్తున్నా. లెప్రసీ గురించి నేను ఇచ్చిన 2 సంవత్సరాల నుంచి వాడుతాడు. ఆయనకు వ్యాధి తగ్గుకుంటూ వస్తుంది. అందుకొరకే 10 మందికి మేలు జరగాలి. సోరియాసిస్ కానీ, కుష్టి వ్యాధి కానీ, గజ్జి, తామర, దురద, కొంతమందికి ఏముండదు. ఎన్నో హాస్పిటల్కి పోతారు, గోకుతూ ఉంటారు. వాళ్ళు చికెన్ తిన్నా, ఇంత నైట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా, ఏది తినకపోయినా కానీ వాళ్ళ గోకుడు అవుతూ ఉంటుంది. అది మొత్తం రక్తం శుద్ధి అవుతుంది. ఏం లేదు, మీకు మీరే చేసుకోవచ్చు. అశ్వగంధ ఒక భాగం. అశ్వగంధ అంటే దాని దుంపలు తెచ్చుకొని దాన్ని 1 కిలో అశ్వగంధకు 1 లీటర్ పాలు పోసి దాన్ని బాగా మరగబెట్టాలి ఆవు పాలల్లో. అట్లా 7 సార్లు చేయాలి. అప్పుడు అశ్వగంధ శుద్ధి అవుతుంది. ఆవు పాలు దొరకబట్టాలి, పల్లెటూరులో దొరుకుతాయి. ఒక కుండలేసి అశ్వగంధ ఏర్లు చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని కుండలే పాలు పోసి బాగా మరగబెట్టాలి. ఆ పాలను నింపుకోవాలి. ఎట్లా 7 సార్లు చేయాలి. ఎప్పుడైనా కానీ మూలికలు 3 నెలలకు వరకే పనిచేస్తాయి. దాని తర్వాత పనిచేయదు. అందుకొరకే మనమే చేసుకోవాలి. అశ్వగంధ 1 భాగం, శతావరి 1 భాగం, చిత్రమూలం 1 భాగం, వావిలాకు 1 భాగం, తిప్పతీగ 1 భాగం, వేప పూలు ఉగాది టైంలో దొరుకుతాయి. ఈ పూలను సేకరించుకోవాలి. వేప పూలు 1 భాగం, వేప ఆకు 1 భాగం, వేప పూలు 1 భాగం, వేప ఆకు 1 భాగం, వేప గింజలు 1 భాగం, వేప చెక్క ముదురుది 1 భాగం, తగిరిస చెట్టు, కట్టెపు చెట్టు అంటారు. తగిరిస చెట్టు 1 భాగం. తగిరిస చెట్టు నేను చూపెడతా. గింత కాయలు వస్తాయి. చిన్నగా గింత కాయలు వచ్చేది తగిరిస చెట్టు కాదు. అందరూ వీడియోలలో చూపెడతారు. ఇంత పొడుగు వస్తాయి తగిరిస చెట్టు. బావంచాలు 1 భాగం. తగిరిస చెట్టు అంటే ఇట్లు దాన్ని చూపెడతారు. వర్షాకాలం బాగా కనబడతాయి. తగిరిస కట్టెపు చెట్టు అంటారు, తగిరిస చెట్టు అంటారు. పొడుగు కాయలు అవుతాయి. ఇంత పొడుగు కాయలు అవుతాయి. ఇవన్నీ సేకరించుకొని పొడులు కొట్టుకొని వస్త్రగాలితం చేసి రోజు 1 చెంచాడు 1 గిలాసుడు నీళ్లు పోసి సగం గిలాసుడు వరకు మరగబెట్టుకొని ఉదయకాలం తాగితే మనం రక్తం శుద్ధి అవుతుంది. మీ సోరియాసిస్ కానీ, గజ్జి కానీ, తామర కానీ, దురద కానీ, కంచిక కానీ, ఇసిరిక కానీ, కుష్టి రోగం అనేది మహా డేంజర్. అలాంటిది కూడా పోతుంది దీంతో. నేను ఇచ్చిన తిప్పతీగ అంటే ఇట్లా ఉంటుంది. అద్భుతం తిప్పతీగ. ఇది వేప చెట్టుకు ఎక్కిన తిప్పతీగ అయితే ఇంకా మనకు చాలా మేలు. తిప్పతీగ పండ్లు గిట్లుంటాయి, ఒరిజినల్. దీన్ని తిప్పతీగ అంటారు, బెల్లపు తీగ అంటారు, అమృతవల్లి అంటారు, గురుజీ అంటారు, చక్రాంగి అంటారు, మధుపర్ణి అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి. మన ఋషులు మునులు దీన్ని ఇన్ని పేర్లు పెట్టారు. దీని పనిని చూసి పెట్టారు. చిన్న చిన్న ముక్కలు చేసి భూమిలో పెడితే మళ్ళీ ఎన్నుకుంటుంది. అందుకొరకే దీన్ని చిన్నోజ్ బావా అంటారు. తిప్పతీగ మన తిప్పలన్నీ తీసేస్తుంది. అంటే ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మూలిక దేనికి పనిచేస్తుందో ఆ చెట్లను చూపెట్టుకుంటా మీకు వివరంగా చెప్తా. వీడియో పెద్దది, ఓపికగా చూస్తే మీకు మేలు జరుగుతుంది. ఇక ఈ తిప్పతీగ షుగర్కు అట్టి తిప్పతీగ వాడతారు. వేపాకు వాడతారు. వేపాకు వాడద్దు, అంగస్తంభన జరగదు. షుగర్కు మంచి యోగం చెప్తా.
తిప్పతీగ ఒక భాగం, పొడిపత్రి ఒక భాగం, నేరేడు గింజలు ఒక భాగం, మెంతులు ఒక భాగం, పసుపు ఒక భాగం, అది పసుపు ఒక భాగం, అశ్వగంధ ఒక భాగం, శతావరి ఒక భాగం. ఇవి సరిపోతుంది. మీ షుగర్ నార్మల్ ఉంటుంది, కాళ్ళు చేతులు తిమ్మిరి పడ్డాయి, పక్షవాతం రాదు, మీరు అతిమూత్రం అనే ప్రాబ్లం పోతుంది, మంచి మేలు జరుగుతుంది. ఇది కూతురు బొడుమ. గ్రంథాలలో రాసి ఉన్నది దీని గురించి. కూతురు బొడుమ. దీని కాయలు చూపెడతా. వర్షాకాలం బాగుంటుంది. దీని గురించి అద్భుతంగా రాసేది. పండ్లు ఎర్రగా అవుతాయి చిన్నగా. ఇది పులిచేరు చెట్టు. పులిచేరు పక్షవాతం వచ్చిన వాళ్ళకు దీని ఆకులు సేకరించుకొని ఒక 20 మిరియాలు వేసి 2 ఎల్లిపాయలు గర్భాలు ఉంటాయి కదా, అవి వేసి దంచి చిన్న చిన్నగా ఉసిరికాయలంత మాత్రలు చేసుకొని మింగితే పక్షవాతంని జయిస్తారు. మహా అద్భుతమైన చెట్టు ఇది. బంక బంక వస్తుంది దంచుతూ ఉంటాయి. ఈ యాప చెట్టు మహా అద్భుతం. ఉగాది టైంలో పూత వస్తుంది. ఈ పూతను అంతా సేకరించాలి. ఈ పూతను అంతా సేకరించి దీన్ని నీడకెండబెట్టాలి. నీడకెండబెట్టి ఒక సీస తీసుకొని ఆ సీసలో పరచాలి. పరిచి దాని మీద నుంచి తేనె వేయాలి. మళ్ళొకసారి పూతను వరవాలి. మళ్ళీ దాని మిచ్చలు తేనె వేయాలి. మళ్ళొకసారి పూతను వరవాలి. దాని మిచ్చలు మళ్ళీ తేనె వేయాలి. వేసి ఒక 40 రోజులు ఇడిచి పెడితే మంచి గుల్కన్ అవుతుంది. చిన్నపిల్లలకు ఒక అర చెంచా పావు చెంచా తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి రోగాలు దొరికాయి. బ్లడ్ క్యాన్సర్ కానీ ఏది ప్రాబ్లం రాదు. పిల్లలకు మంచి అన్నం అరుగుదల అవుతుంది. అందరు తినచ్చు. చిన్నపిల్లలని కాదు, పెద్దోళ్ళు కూడా తినచ్చు. ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దానిమ్మ ఇంట్లో చెట్లు పెంచుకోవాలి. ఈ దానిమ్మ పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ దానిమ్మ పండ్లు లోపటి తిన్న తర్వాత మీదిది పొట్టు బెరడు దాన్ని నీడకి ఎండబెట్టి మనకు మధ్యలో కలుపుకొని తాగితే పైస్ ప్రాబ్లంను పోతుంది. అన్ని చెట్లు పనిచేసేటివి. ఈ దానిమ్మ చిగుర్లు ముక్కులకెళ్ళి రక్తం పోతూ ఉంటే దీని రసం తీసి దంచి ముక్కుల ఇలా 2 సుక్కాలు వేస్తే ఆ రక్తం పోవుడు ఆగిపోతుంది. దానిమ్మ పూలు కూడా పనిచేస్తాయి. దానిమ్మ పూలను తీసుకొచ్చి దంచి ముక్కులకెళ్ళి రక్తం పోతూ ఉంటాయి. ఇలా 2 సుక్కలు వేస్తే ముక్కులకెళ్ళి రక్తం ఆగిపోతుంది. ఇగో సపోటా చెట్టు అదృష్టం అంటే ఇట్లుండాలి. ఇట్లా మంచం ఇగో పొద్దుగాలనే రాలిపోతాయి. ఇవన్నీ పండ్లే. అదృష్టం అంటే ఇట్లుండాలి. ఇట్లా మంచం వేసుకొని ఇట్లా వండుకొని ఇట్లా తినాలి. దీన్ని అదృష్టం అంటారు. ఇట్లా మంచం వేసుకొని ఇట్లా వండుకొని తినాలి. ఇవన్నీ పండ్లే. అందుకొరక చెట్లను నరకద్దు. చెట్లను కాపాడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.
చూడండి, ఒక్క చెట్టు పెడితే మనకెంత ఆరోగ్యం. కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, మంచి గాలిని ఇస్తుంది. ఆకులతోని, కాండాలతోని, విత్తనాలతోని, వేర్లతోని, దీని పూతతోని ఔషధ గుణాలు గాలిలో వస్తాయి. ఆ శ్వాస మనం పీల్చుకుంటాం. అందుకొరకే చెట్లు నరకద్దు. షుగర్కు మంచి యోగం చెప్తా, ఇంకొక యోగం. షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లం, కెమికల్ టాబ్లెట్లు తిని 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 బాగానే ఉంటుంది కొన్ని రోజుల దాకా. తర్వాత ప్రాబ్లం మొదలవుతుంది. అరికాల మంట, కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం, వర్షం ఉండదు, పైల్స్ ప్రాబ్లం, కొంతమందికి క్రియాటిన్ లెవెల్ పెరిగిపోతుంది, కిడ్నీ డయాలసిస్కి పోతుంది, మూత్రంలో ప్రోటీన్ పోతుంది, ఆడోళ్ళకి తెల్లబట్ట, మొగోళ్ళకైతే అంగస్తంభన జరుగుతలేదు, కళ్ళ నజర్ తగ్గుతుంది. అందుకొరకే మన ఋషులు మునులు మనకి వెనుకటనే షుగర్ గురించి, మధుమేహం గురించి 20 రకాల మధుమేహం గురించి రాశారు. మంచి వైద్యం. ఈ మందుతోని మనకు ఎలాంటి లాభాలు ఉంటాయంటే, గ్రహనివాది పోతుంది. అంటే తింటనే దొడ్డి పోతారు. షుగర్ నార్మల్ ఉంటుంది. కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టాయి, అరికాల మంట రాదు, కిడ్నీలు ఖరాబు కావు, డయాలసిస్కు పోయే అవసరం ఉండదు, పక్షవాతం రాదు, పైల్స్ ప్రాబ్లం రాదు, మూర్ఛ వ్యాధి ఉన్నా పోతుంది, పైల్స్ ప్రాబ్లం ఉన్నా పోతుంది, పాండు రోగం ఉన్నా పోతుంది, రక్త కాస ఉన్నా పోతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. క్షయ రోగం అన్నా పోతుంది. ఈ మంచి యోగం ఇవి చేసుకోండి. అయితే భస్మాలు అనేది నేను చూపెడతా. ఈ యోగంతో కొన్ని భస్మాలు ఉంటాయి. మీరు భస్మాలు చేసుడు అంటే, పుటం లేచి భస్మాలు చేసుడు అంటే శుద్ధులు బాగుంటాయి, మీకు రాదు. ఈ రెడీమేడ్ దొరుకుతున్నాయి. కరీంనగర్లో ధన్వంతరి అని షాప్ ఉన్నది, పోస్ట్ ఆఫీస్ కాడ. అక్కడికి వెళితే మీకు దొరుకుతుంది. ఈ భస్మాలు అంటే ఇంత 10 గ్రాములదే ఉంటుంది, లోహ భస్మం. అయితే మీరు ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తా. సిద్ధ గురువులను పట్టురు. మీకు అనుభవం లేకపోతే సిద్ధ గురువులను బట్టి వాళ్ళతోనే చేయించుకోరు. అబ్రక భస్మము ఒక భాగం, లోహ భస్మం అంటే ఇది 2 భాగాలు. ఇవన్నీ భస్మాలే. సీస భస్మం 3 భాగాలు, వంగ భస్మం 4 భాగాలు, అబ్రక భస్మం 1 భాగం, లోహ భస్మం 2 భాగాలు, సీస భస్మం 3 భాగాలు, వంగ భస్మం 4 భాగాలు. ఇవన్నీ 10 గ్రాములే డబ్బులు దొరుకుతాయి. అవన్నీ సేకరించుకొని తీసుకొచ్చుకొని ఇలాంటి ఒకటి రోకలి, కల్వం లేకుండా రోకలు వేసి దాన్ని ఏం చేయాలంటే, రక్త చందనం అందరు మూలికలు అమ్మే షాప్లో ఫ్రెష్ ఉండాలి. దీన్ని తీసుకొచ్చి రక్త చందనం కషాయం చేయాలి. అంటే ఒక గ్లాసు వాటర్ వేసి సగం గ్లాసు అయ్యే వరకు కషాయం చేసి ఈ భస్మాలు కల్వం లేచి ఆ కషాయంతో ఒక జాము నూరాలి. ఒక జాము మంచిగా నూరాలి. ఒక జాము అంటే 3 గంటలు. దాని తర్వాత మళ్ళీ శతావరి అని దొరుకుతుంది మూలికలు అమ్మే షాప్లో. శతావరి తెల్లగా ఉంటుంది. శతావరి పౌడర్, శతావరి తీసుకోవాలి. తీసుకొని దాని కషాయం, దాని సేమ్ గ్లాస్ వాటర్ వేసి సగం గ్లాసులు అయ్యే వరకు వేసి ఆ భస్మాలతో మళ్ళా నూరుతూనే ఉండాలి. ఒక జాము శతావరి కషాయంతో ఒక జాము నూరినాక మళ్ళీ నేలతాటి గడ్డల పౌడర్ దొరుకుతుంది మూలికలు అమ్మే షాప్లో. అస్లం మజీద్ కాడ ఉంటుంది కరీంనగర్లో. అస్లం మజీద్ కాడ రాజు సాయి అన్న అని ఉంటారు, పెద్ద షాప్ అది. ప్రతి మూలిక దొరుకుతుంది కరీంనగర్లో. నేలతాటి గడ్డల చూర్ణం పొడి, ఈ పొడిని తీసుకొచ్చి మళ్ళీ కషాయం కలవాలి.
కషాయం కాసి ఆ కషాయం ఆ భస్మల్లా లేచి మళ్ళీ ఒక జాము నూరాలి. తర్వాత నేల తంగడి అని దొరుకుతుంది మనకు. గొర్రెలు కాసేటోళ్ళు మేకలు కాసేటోళ్ళకి చెప్తే వాళ్ళు చూపెడతారు నీళ్ళ తంగడి అంటే. దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసే అవసరం లేదు, చూర్ణం చేసుకొని కొన్ని గ్లాసుడు వాటర్ పోసి సగం గ్లాసుడు వచ్చే వరకు ఇనికేదాకా చూసి మళ్ళీ దాంతోనే ఒక జాము నూరాలి. నూరి చిన్న 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 శనగ్గింజంత మాత్రలు చేసుకోవాలి. మన స్తోమత బట్టి మన బలాన్ని బట్టి రోజుకి 1 గోళ 2 గోళ టాబ్లెట్లు లెక్క చేసుకొని నీడకే ఆరించాలి. తింటూ ఉంటే మనకు షుగర్ నార్మల్ ఉంటుంది, పైల్స్ ప్రాబ్లం ఉన్నా పోతుంది, గ్రహాని వ్యాధులు పోతాయి, పాండు రోగం పోతుంది, కిడ్నీ స్టోన్ పోతుంది, మూత్రాశయంలో రాళ్ళున్నా పోతాయి, మూర్ఛ సొమ్ము రోగం ఉన్నా పోతుంది, ఆరు రక్త కాస ఉన్నా మనకు పోతుంది, క్షాయ రోగం ఉన్నా పోతుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి. షుగర్ గోళీలతో ఎంత ప్రాబ్లం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. వీటితో మనకు సైడ్ బెనిఫిట్, ఆరోగ్యంగా ఉంటారు, కిడ్నీలు ఖరాబు కావు, పక్షవాతం రాదు, మూత్రంలో ప్రోటీన్ పోదు, కళ్ళు మంచిగా కనబడతాయి. అన్నిటికన్నా మించింది ఏంటిదంటే అంగస్తమన బాగా జరుగుతుంది. ఎందుకంటే వంగభస్మం ఉంది ఇలా. ఓకే రైట్, నచ్చితే షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఇక మీదట మంచి మంచి వీడియోలు పెడతా. మొత్తం గుట్టల్లే షూట్ చేస్తా శ్రావణ మాసంలో. ఇలాంటి బాటలు కొనుక్కోరు, ప్లాస్టిక్ బాటలలో నీళ్ళు తాగకూడదు. కుండ లేకపోతే రంజను లేకపోతే ఎట్టన్నా మనకు ప్రయాణం చేయాలంటే ఇలాంటి బాటలు కొనుక్కోండి. ప్లాస్టిక్ బాటలలో 5 గ్రాముల ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది, క్యాన్సర్ వస్తుంది, మలబద్ధకం ఉంటుంది, మల విసర్జన సాఫీగా ఉండదు. ఇట్లా అమృతం తీయగా ఉన్నాయి. మబ్బులే 5 గంటలకు 6 గంటలకు ముఖం కడుక్కొని 2 పనులు అయితే తింటాం. ఇది తింటే మోషన్ ఫ్రీ ఉంటుంది, కాళ్ళు చేతులు తిమ్మిరి పడదు. గర్భిణీ స్త్రీలు తినొద్దు, డేట్ రానోళ్ళు తింటే దెబ్బకి డేట్ వస్తుంది, ఋతుదోషాలు పోతాయి, నెలసరి కరెక్ట్ ఉంటుంది. అసలు కూర్చొని తినాలి పండ్లు, కుర్చీ లేదు. నీళ్ళు తాగినా కూర్చొనే తాగాలి, లేకపోతే గుండె పట్టు వస్తుంది. ఇప్పుడే వెనకట్ట చెప్పిండు మా హుజూర్, నీళ్ళు తాగితే కూర్చొని తాగాలని. గుండెపోటు రావద్దనే చెప్పిండు. राइट अल्लाह हाफिज़। पहले कोने निकालना था, इधर बाबू का।